కన్న స్వప్నం సమానతే కదా, సమస్త జనులకి చరిత్రనే కదా, భరతమాత నుదుటిపై కొత్త రాతనే. నువ్వు కన్న స్వప్నం సమానతే కదా, నీ కలమే మా బలమై అవతరించనే. నువ్వు పలుకు మాట పదికి దీపగర్జనే. నాయకుడేనే వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరి ఎంత బాగున్నారమ్మా? ఇవాళ ఏం రోజు? అంబేద్కర్ గారు ఎవరు? దేశానికే ఆధునిక మేధావి అంబేద్కర్ గారు. భారతదేశానికి రాజ్యాంగం రాయడంతో పాటు సమానత్వాన్ని, ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు సమానము అని చెప్పే విధంగా ప్రతి ఒక్కరిని ప్రేరేపించడాన్ని తీసుకొచ్చినటువంటి మహావేత్త. ఆయనకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయో తెలుసా? ఆయన ఒక లాయర్, ఒక పాత్రికేయుడు, ఒక రాజకీయ నాయకుడు, ఒక అధికారి, అనేక రంగాలలో మంత్రిత్వ శాఖలను నిర్వహించి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాలాంటి చిన్న నాయకుల్ని కూడా తయారు చేసింది ఎవరు? అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే నీకు ఈ హక్కు కలిగింది. ప్రతి ఒక్కరికి చదువు అనేది ఒక హక్కు, అవునా కదా? చదువు అనేది ఒక హక్కు. ఎప్పుడో అంబేద్కర్ గారు చెప్పారు, ఈ దేశం బాగుపడాలంటే మహిళా సాధికారిత రావాలి. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా చెప్పారు. ఇంతకుముందు మహిళలకి విద్య ఉండేది కాదు మన దేశంలో. ఎంతో మంది పోరాటాలు చేశారు మహిళలు కూడా. ఈరోజు విద్య దక్కుతుంది. బతికే హక్కు కల్పించాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అవునా? తీసుకున్నాడు కాబట్టే ఆయన మనకి గొప్ప రాజ్యాంగాన్ని రచించారు. ఈ భారతదేశం యొక్క రాజ్యాంగం ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక రాజ్యాంగం. తెలుసా మీకు? ఈ రాజ్యాంగాన్ని చూసి అనేక గొప్ప గొప్ప దేశాలు కూడా రాజ్యాంగాన్ని రచించుకున్నారు. తెలుసా? అంత గొప్ప మేధావి వాళ్ళ అంబేద్కర్ గారిని ఒక రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా ఒక ఆధునిక ప్రపంచానికి మార్గదర్శకంగా నిలబడ్డటువంటి ఒక గొప్ప మేధావిగా మనం చూడాలి. అవునా? రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం అంటే ఏంటి? ఈ భారతదేశ భవిష్యత్, మనిషికి ఏం కావాలో అది దానిలో పొందుపరుస్తుంది. ఈ దేశంలో ఉన్న వ్యవస్థ ఎలా నడవాలో దానిలో పొందుపరుచుంది. ఎవరికి ఎలాంటి హక్కులు కల్పించాలో దానిలో పొందుపరుచుంది.